సార్ నేను మీ శ్రీనివాస్. ఇప్పుడు మనం మహేశ్వరం టౌన్లో ఉన్నాము. ఈ మహేశ్వరం టౌన్లో ఒక ఈస్ట్ ఫేస్ 250 గజం సేల్కి వచ్చింది. ఆ ప్లాట్ గురించి ఇంట్రడ్యూస్ చేస్తున్నా. ఈ సైట్కి ఎలా రీచ్ అవ్వచ్చు అంటే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ తుక్కుగూడ నుంచి ఒక 5 మినిట్స్లో ఇక్కడికి రీచ్ అవ్వచ్చు. అదేవిధంగా హైదరాబాదు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ నుంచి ఒక 15 మినిట్స్లో ఇక్కడికి రీచ్ అవ్వచ్చు. హైదరాబాదు మేజర్ సిటీ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎల్బీ నగర్ నుంచి ఒక 35 మినిట్స్లో ఇక్కడికి రీచ్ అవ్వచ్చు. ఇది అంతా సార్ ఈ రోడ్ అంతా కూడా మన మహేశ్వరం టౌన్ నుంచి ఫ్యూచర్ సిటీకి కనెక్టింగ్ రోడ్ అన్నట్టు. ఈ రోడ్ అబ్జర్వేషన్ చేస్తే అక్కడ 2 లైన్స్, ఇక్కడ 2 లైన్స్, మొత్తం కూడా 4 లైన్స్ ఉంటుంది. ఈ 4 లైన్స్ కనెక్టివిటీ రోడ్ డైరెక్ట్ మహేశ్వరం టౌన్లోకి వస్తుంది అన్నట్టు. సార్ ఈ రోడ్ అంతా కూడా మన మహేశ్వరం టౌన్ నుంచి ఇలా ఫ్యూచర్ సిటీకి వెళ్ళి 100 ఫీట్ రోడ్. ఈ 100 ఫీట్ రోడ్కి జస్ట్ ఈ కనిపిస్తుంది కదా, ఇదంతా బాగా బిజీ రోడ్. ఎంత బిజీగా ఉంది చూడండి. ఈ 100 ఫీట్ రోడ్ నుంచి ఇదంతా కూడా టెంపుల్ ఏరియా సార్. ఇది జస్ట్ ఆ వైట్ కడీలు కనిపిస్తుంది కదా, ఆ వైట్ కడీలు కనిపించేది ప్లాట్ అన్నట్టు. అంటే ఈ 100 ఫీట్ రోడ్ నుంచి ఈ టెంపుల్ నుంచి సుమారుగా ఒక 200 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది అన్నట్టు. ఆ వైట్ కడీలు కనిపించేది ప్లాట్. ఆ కనిపించేదంతా కూడా టౌన్ సార్, మహేశ్వరం టౌన్. అది ఇప్పుడు ఈ వెహికల్స్ వస్తున్నాయి కదా, ఈ వెహికల్స్ వచ్చేదంతా కూడా 40 ఫీట్ రోడ్. మన లేఅవుట్లోకి వచ్చే రన్నింగ్ 40 ఫీట్ రోడ్. ఈ పబ్లిక్ వెళ్తున్నారు కదా, ఇది. ఇక ప్లాట్ విషయానికి వస్తే సార్, ఆ వెహికల్స్ వెళ్తున్నాయి కదా, ఆ వెహికల్స్ వెళ్ళేదంతా కూడా రన్నింగ్ రోడ్ సార్. ఆ రన్నింగ్ రోడ్ అలా కంటిన్యూస్గా వేరే లేఅవుట్స్ ఉన్నాయి. లేఅవుట్స్కు ఫార్మర్స్ అందరికీ అఫీషియల్గా కనెక్టింగ్ రోడ్డు. ఇక మన లేఅవుట్కి వచ్చేసేసి ఇగో ఇది 60 ఫీట్ రోడ్. ఈ డివైడర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇదంతా కూడా 60 ఫీట్ రోడ్డు. ఈ 60 ఫీట్ రోడ్కి ఆనుకొని ఇది మన ప్లాట్ సార్. ఇప్పుడు ఇది ప్లాటు. ఆ కనిపిస్తుంది కదా హౌజెస్ అంతా కనిపించేదంతా కూడా మహేశ్వరం మండల్ హెడ్ క్వార్టర్ అన్నట్టు. ఆ హౌజెస్ కనిపిస్తుంది కదా, అది టెంపుల్. ఆ రెడ్ ఉంది కదా, అదంతా కూడా టెంపుల్. ఈ పబ్లిక్ చూడండి బాగా బిజీగా ఉంటారు అన్నట్టు. ఈ రోడ్లో అందరు కనెక్టివిటీ పెద్ద రోడ్ కాబట్టి అందరు రన్నింగ్ రోడ్ చాలామంది వెళ్తుంటారు. తర్వాత ఈ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా టౌనే అన్నట్టు. ఇప్పుడు మన ప్లాట్ వచ్చేసి ఇగో ఇది సార్. ఇది ఈస్ట్ ఫేస్ 251 స్క్వేర్ యార్డు. ఈస్ట్ వచ్చేసి మనకు రోడ్ ఫేస్ వచ్చేసి 40 ఫీట్లు వస్తుంది. ఈస్ట్ వెస్ట్ 40 వస్తుంది. తర్వాత డెప్త్ వచ్చేసి 56.5 డెప్త్ వచ్చేస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ డెప్త్ 56.5 వస్తే ఈ ప్లాట్ కన్నా రోడ్ పెద్దగా ఉంటుంది. మన ప్లాట్ దగ్గర 60 ఫీట్ రోడ్ అవైలబుల్గా ఉంది అన్నట్టు. ఇక్కడ ఈ 60 ఫీట్ రోడ్ వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే జస్ట్ ఇక్కడ చూడండి పబ్లిక్ చాలా రన్నింగ్ రోడ్ కాబట్టి చాలామంది వెళ్తుంటారు. తర్వాత ఈ 60 ఫీట్ రోడ్డు ఇక్కడ స్పెషల్ ఏంటంటే జస్ట్ ఇటు సైడ్ ఒక 2 ప్లాట్స్ ఉన్నాయి, అటు సైడ్ ఒక 4 ప్లాట్స్, ఇక్కడ ఒక 2 ప్లాట్స్ ఉన్నాయి. వీళ్ళకి మాత్రమే ఈ 60 ఫీట్ రోడ్ అనేది వర్తిస్తుంది. ఇది ఇక్కడ డెడ్ ఎండ్ కాబట్టి ఇక్కడ ఎవరు రారు, జస్ట్ వీళ్ళు మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ 60 ఫీట్ రోడ్కున్న ఈ ప్లాటు 100% సూటబుల్ అని చెప్పుకోవచ్చు. రోడ్స్ అన్నీ కూడా ఆ ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 33 ఫీట్ రోడ్సే ఉంటాయి అన్నట్టు. కాబట్టి ఈ 60 ఫీట్ రోడ్లో రేపు భవిష్యత్తులో ఏదైనా ఫంక్షన్ చేసుకున్నా కానీ జస్ట్ ఓన్లీ 8 నెంబర్స్ మాత్రమే వర్తిస్తుంది అన్నట్టు. ఇంక మిగతా ఎవరికి వర్తించదు. కాబట్టి ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇదంతా కూడా అప్పుడు ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఎకరం వచ్చేసి 10 లక్షలకు కొన్న సైట్ సార్ ఇది. ఈ ల్యాండ్ వచ్చేసి ఎకరం 10 లక్షలకు కొన్నారు. ఈ 10 లక్షలకు కొని అప్పుడే DTC ఫైనల్ అప్రూవ్ తీసుకొని వచ్చేసి మనకి ఆ కస్టమర్స్కి అన్నీ అమ్మేసారు అన్నట్టు. అప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ ఆ టైంలో గజం 1000 రూపాయలకే కొన్నారు సార్ ఈ ప్లాటు. ఇప్పుడు ప్రజెంట్ ఎకరం వచ్చేసి మనకి 6 కోట్లు ఉంది. అంటే టౌన్లో కాబట్టి ఇది వన్ ఆఫ్ ద సిటీ కాబట్టి 6 కోట్లు ఉంది. ఈ 6 కోట్లు పెట్టుకున్న వాళ్ళు 30-35 వేల రూపాయల గజం అమ్ముతారు. ఎందుకంటే ఆ మార్కెటింగ్ టీంకి ఇచ్చి డెవలప్మెంట్ చేసి ఇవన్నీ చేసి ఆ రేటుకి అమ్మితే తప్ప వాళ్ళకు
బెనిఫిట్స్ అనేది రావు. సో 36,000 పెట్టి ఇప్పుడు ఈ మన ప్లాట్ నుంచి ఇంకా 1.5 కిలోమీటర్ లోపలికి ఉంటుంది అన్నట్టు. ఇట్లా రన్నింగ్ రోడ్లకి టౌన్ కానుకొని ఉండవు అన్నట్టు కొత్త లేఅవుట్లు. అక్కడ 36,000 పెట్టి కొనుక్కోవడం కన్నా ఈ మనం ఇచ్చే ప్రైజు 100% న్యాయమైన ప్రైస్ కాబట్టి మీరు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇంకోటి మన సాయిల్ కూడా గమనిస్తే మొత్తం రెడ్ సాయిల్ చూడండి. తర్వాత ఈ ఈ ప్లేస్ చాలా హైట్లో ఉంటుంది, చూపిస్తాను. చాలా హైట్లో ఉంటుంది అన్నట్టు, భూమి కన్నా చాలా హైట్లో ఉంటుంది అన్నట్టు. తర్వాత చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా ఉంటుంది, చూడవచ్చు. ఈ కాంపౌండ్ వాల్ కూడా ఈ లేఅవుట్కి సంబంధించింది. తర్వాత ఎలక్ట్రిసిటీ, కరెంటు అవి కూడా ఉంటాయి, చూడవచ్చు. డ్రైనేజ్ కూడా ఉంటుంది అన్నట్టు. అంటే బేసిక్ డెవలప్మెంట్స్ అనేది చూపిస్తున్నాం మీకు. ఇది మన ప్లాటు, ఇది డ్రైనేజ్. తర్వాత ఇప్పుడు ఆ వెహికల్స్ వెళ్ళేదంతా కూడా వేరే లేఅవుట్లు ఉన్నాయి, వాళ్ళ కస్టమర్ తీసుకెళ్తారు అన్నట్టు. ఆ లేఅవుట్లోకి వెళ్ళే రన్నింగ్ రోడ్ అన్నట్టు అది. ఇక మీరు ఈ ప్లాట్ ఏరియాలో మహేశ్వరం టౌన్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, వాట్ ఈస్ ద ఫ్యూచర్ అని మీరు అనుకుంటే సార్, ఇక్కడ చూడండి. ఈ కనిపించే హౌజెస్ అంతా కూడా మన ప్లాట్ ఆపోజిట్గానే ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ హౌస్ కట్టుకొని ఉంటున్నారు. ఇగో ఇది మన ప్లాట్ అన్నట్టు, ఈ వైట్ కడేలు ఉన్నది మన ప్లాట్ ఆపోజిట్గా కూడా సార్. ఈ కనిపించేది హౌస్, ఇప్పుడు ప్రజెంట్ అందులో ఉంటున్నారు. ఇది మన ప్లాట్ సార్. మరి కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా రన్నింగ్ రోడ్ సార్. అదంతా టౌన్, ఇదంతా కూడా 40 ఫీటు రన్నింగ్ రోడ్. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది ఏంటంటే, ఈ కాంపౌండ్ వాల్ నుంచి ఈ కాంపౌండ్ వాల్ వరకు 40 ఫీట్ రోడ్డు. ఈ టౌన్కి ఆనుకొని ఇది మొత్తం కూడా ఈ కాంపౌండ్ వాల్ కనిపించే ఇదంతా కూడా ఒక 40 ఎకర్స్. ఆ టౌన్ నుంచి స్టార్టింగ్ అన్నట్టు టౌన్కి ఆనుకొని ఉంటుంది. ఇదంతా కూడా 40 ఎకర్స్ లేఅవుట్. ఈ లేఅవుట్ వాళ్ళు ఆల్రెడీ ఒక విల్లా ప్రాజెక్టుకు డెవలప్మెంట్కి ఇచ్చారు సార్. ఇది అంటే ప్లాట్లు కాదు, ఓన్లీ విల్లాస్. ఈ విల్లాస్లో విఐపి పీపుల్ మాత్రమే ఉండేటట్లుగా మంచి స్టాండర్డ్ మెయింటైన్ చేసి విల్లా ప్రాజెక్ట్ కట్టడానికి వీళ్ళు అప్రూవల్స్ పంపించారు. ఒక 6 మంత్ 1 ఇయర్లో వీటికి ఫైనల్ అప్రూవ్డ్ వచ్చేస్తుంది. వస్తే ఇదేంటంటే ఈ 40 ఫీట్ రోడ్డుని మెయిన్ రోడ్ వేస్తేనే వీళ్ళకు ఫైనల్ అప్రూవ్డ్ వస్తుంది. ఈ ఫైనల్ అప్రూవ్డ్ వచ్చినప్పుడు ఈ 40 ఫీట్ రోడ్డు మెయిన్ రోడ్ వేసినప్పుడు దీని ఎదురుగానే మన ప్లాట్ ఉంది. ఇప్పుడు ఇది చూస్తున్నాం కదా, ఇగో ఇది ఈ తెల్లకడిలేషన్ మన ప్లాటు. కాబట్టి ఇక్కడ విల్లా ప్రాజెక్ట్లో మంచి విఐపి పీపుల్ ఉంటారు కాబట్టి ఈ విల్లాల ఎదురుగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 100% తక్కువ టైంలో, అంటే ఆ టౌన్ నుంచి జస్ట్ ఒక 200 మీటర్స్ డిస్టెన్స్లోనే మన ప్లాట్ ఉంది అన్నట్టు. కాబట్టి మీరు ఈ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం 100% కరెక్ట్. ఈ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు సార్. ఎందుకంటే చూడండి, వెహికల్స్ చూడండి, చాలా హెవీ వెహికల్స్ తిరుగుతుంటాయి. తర్వాత ఏంటంటే ఈ కార్ వెళ్ళే ఈ వెహికల్స్ వెళ్ళేదంతా కూడా రన్నింగ్ రోడ్ అన్నట్టు. ఈ రన్నింగ్ రోడ్కు ఈ ఎదురుగా విల్లాలు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే మహేశ్వరం అనేది హైదరాబాదుకు ఒక అవుటర్ రింగ్ రోడ్కు ఒక 5 మినిట్స్లో రీచ్ అయ్యే ప్లేస్ సార్. ఇది ఎవరో వచ్చి డెవలప్మెంట్ చేస్తారు అనేది నథింగ్. ఇక్కడ ఆటోమేటికల్లీ తుక్కుగూడ కూడా డెవలప్ అయిపోయింది సార్. గత 4 సంవత్సరాల క్రితం 10,000 ఉన్న ప్లాట్ ఇవాళ 2 లక్షల రూపాయలు అయింది. సో అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా ఈ తుక్కుగూడ దాటిన తర్వాత మహేశ్వరం గేట్ దగ్గర మహేశ్వరం టౌన్లో అన్ని విల్లా ప్రాజెక్టులు, మేజర్ అపార్ట్మెంట్ విల్లా ప్రాజెక్ట్ వాళ్ళందరూ వచ్చి ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకున్నారు. కాబట్టి ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. బుల్లెట్ ట్రైన్ వస్తుంది. తర్వాత అవుటర్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్టుకు, హైదరాబాద్కు చాలా నియర్ బై కాబట్టి మీరు ఈ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే మీరు ఎక్కడో ఇప్పుడు మహేశ్వరం వచ్చిన తర్వాత ఎక్కడో 10 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ తీసుకెళ్ళడం కాదు. ఇక్కడ ఆల్రెడీ టౌన్కి 200 మీటర్స్ డిస్టెన్స్లోనే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి ఒక 1 ఇయర్లో రెడీ టు కన్స్ట్రక్షన్ లాగా ఈ ప్లాట్ మీకు ఉపయోగపడుతుంది. తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇగో ఈ రోడ్డు, ఆ పెట్రోల్ బంకు, ఈ రోడ్డు, ఈ మెయిన్ రోడ్డు, ఈ టెంపుల్స్, ఇదంతా కూడా ఆ బిల్డింగ్ కనిపించే దగ్గర రిజిస్ట్రేషన్ ఆఫీస్ పక్కనే పోలీస్ స్టేషన్ ఉంటుంది. తర్వాత ఈ రెడ్ షెడ్ దగ్గర పక్కన 100 బెడ్స్ ఆ బిల్డింగ్ ఉందిగా, అక్కడ బస్ స్టాప్ ఉంటుంది. దాని పక్కన 100 బెడ్స్
హాస్పిటల్ ఉంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేటు హాస్పిటల్స్ ఉంటాయి. తర్వాత ఇప్పుడు ఆ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అక్కడే సూపర్ మార్కెట్ ఉంటుంది, వెజిటేబుల్ మార్కెట్ ఉంటుంది, అన్ని మేజర్ బ్యాంక్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడో పులిమామిడిలో, మహేశ్వరంలో చుట్టుపక్కల ఒక 5-6 విలేజ్లలో ఉన్న ప్రతి పీపుల్ పొద్దున్నేస్తే బ్యాంకు, సూపర్ మార్కెట్కు, రిజిస్ట్రేషన్ ఆఫీస్ ప్రతి ఒక్కదానికి ఇక్కడ టౌన్లోకి రావాలి. సో నేనేమంటున్నాను, మీరు టౌన్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అని అంటున్నాను. ఎక్కడో పల్లెటూరులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం కన్నా ఈ టౌన్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు బేసిక్ నీడ్స్ అనేది అన్నీ అవైలబుల్గా ఉంటాయి అన్నట్టు. ఇదంతా టౌన్ సార్. ఇది ఇంత బిజీగా ఉంటుంది చూడండి రోడ్. ఇంత టెంపుల్. ఈ మహేశ్వరం అనే పేరు అందుకే వచ్చింది సార్. ఈ టెంపుల్ వల్లనే ఉమామహేశ్వరుడు ఉండడం వల్ల మహేశ్వరం అనే పేరు వచ్చింది. ఓం నమ శివాయ. ఇక్కడ అన్నట్టు ప్లాట్, ఆ వైట్ కడీలు కనిపించేది ప్లాట్ పైన.